పైరసీ భూతాన్ని తరిమేయండి, సంస్థని కాపాడండి. పైరసీ అంటే సినిమా విడుదలవ్వక ముందు దొంగతనం చేసి చూడడం, మరి జీవితం అనుభవించక ముందు నకిలీ చేసి చూపించడం ఏంటి? పైరసీ కాదా? వయసును మించిన అలవాట్లు, హద్దులు దాటిన హింసలు, అడ్డగోలు బంధుత్వాలు, వ్యక్తిగత స్వేచ్ఛలు, ఇవి మనం వద్దు అనుకున్నా మనకు సినిమాలు అంటగట్టే దరిద్రాలు. మేము బిజినెస్ చేస్తున్నాం, మిమ్మల్ని నేర్చుకోండి అని మేము చెప్పట్లేదు కదా అంటారా? మనం వద్దు అని ఎంత అనుకున్నా మన ఆలోచనలు మనకు ఆగవు. అలానే మన కళ్ళతో చూసే దృశ్యాలు, చెవులతో వినే మాటలు, అలా మన పంచేంద్రియాలు మనం వద్దు అని ఎంత మొత్తుకున్నా మనకు నేర్పే గురువులు. అయినా సరే అందులో నుంచి చెడు ఎందుకు తీసుకుంటారు అంటారా? ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, సమాజంగా మనం బలంగా ఉన్నప్పుడు మాత్రమే మన మనసు మన మాట వింటుంది. అప్పుడు మాత్రమే మనం చూసింది చూసినట్టు, విన్నది విన్నట్టు వదిలేయగలం. ఇందులో ఏది తక్కువైనా లేదా అన్నీ తక్కువైనా మన మనసు మన మాట వినదు. అది చెడుకు మాత్రమే బానిస అవుతుంది. ఒక తరగతిలో తెలివైన విద్యార్థికి మాత్రమే దృష్టిలో ఉంచుకొని మాస్టారు పాఠం చెప్తే మనం ఊరుకోం కదా.